ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు సామాన్య 22వ ఆదివారాన్ని మనమందరం కూడా కొనియాడుతూ ఉన్నాం. మనతో చక్కని విషయాలు మన దైనందిన జీవితానికి దేవుడితో మనకు ఉండవలసిన అనుబంధం గురించి, మనిషికి ఉండవలసినటువంటి అనుబంధం గురించి, ఎలా ఉండాలి, మన ప్రవర్తన, మన విధానము, మన నడక ఏ విధంగా ఉండాలో దివ్యగంధ పట్టణాల ద్వారా చాలా స్పష్టంగా భగవంతుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ముందుగా మనం మొదటి పట్టణాన్ని కొద్దిసేపు ధ్యానం చేసినట్లయితే, మొదటి పట్టణంలో ప్రభు అంటూ ఉన్నారు మోషే ప్రవక్త ద్వారా. ఏమన్నట్టున్నాడంటే, ఆయన దేవుని ఆజ్ఞలు, కట్టడలు, విధులు చాలా ముఖ్యమైనటువంటివి. ఇవి మానవ మనుగడకు, మానవ అనుబంధానికి, మనిషికి దేవునికి మధ్య ఉండవలసినటువంటి సంబంధ విధానం గురించి భగవంతుడు చక్కగా మాట్లాడుతూ, ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా సీనాయి కొండ మీద మోషే ప్రవక్త ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్ని, ధర్మశాస్త్రాన్ని, ఆ విధులను, కట్టలను, వాటి ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా జీవించాలి. ఇవి ముఖ్యమైనటువంటివి. మానవులు ఈ లోకంలో దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందాలంటే తప్పనిసరిగా ఈ ఆజ్ఞల్ని, ఈ కట్టడల్ని, ఈ నిబంధన ప్రకారంగా జీవించాలని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఏంటి అసలు ఈ ఆజ్ఞలు పాటించడం ద్వారాగా, ఈ దేవుని యొక్క నిబంధనలు పాటించడం ద్వారాగా మనుషులకి, మనందరికీ వచ్చేటువంటి లాభం ఏంటి అని మనం ఆలోచిస్తే కనుక భగవంతుడే చెప్తున్నాడు, ఈ నిబంధనల్ని, ఆజ్ఞల్ని, చట్టాలని పాటిస్తే, వాటి ప్రకారంగా మనం జీవిస్తే, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ, మీరు నేను వాగ్దానం చేసినటువంటి పాలస్తీనా దేశంలో కలకాలము జీవిస్తారు. మీరు కలకాలం మీరు జీవిస్తారు. మీ జీవితాలు పరిపూర్ణమైన జీవితాలుగా తయారవుతాయి. తర్వాత నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానటువంటి వాగ్దత్వ భూమిని మీకు మీ జీవితాంతం తరతరాల వరకు దారాదత్తం చేస్తానని భగవంతుడు ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే, జీవిస్తే ఇశ్రాయేలు ప్రజలు, మనమందరం కూడా ఈ భూమి మీద కలకాలం జీవిస్తాం, దీర్ఘాయుష్మంతులు అవుతాం అని భగవంతుడు మనకు చెప్తూ ఉన్నారు. చదవండి ఒకసారి లేవీ గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం. మీరు నా ఆజ్ఞలను చట్టములను అనుసరించురేని వారి వలన జీవమును పడెదరు. నేను ప్రభుడను. మీలో ఎవరు తమ రక్త సంబంధులను చేయరాదు. గమనించండి, ఇక్కడ మీరు నా ఆజ్ఞల్ని, నా కట్టడలను, నేను మోషే ద్వారా మీకు అనుగ్రహించినటువంటి నిబంధనలను పాటిస్తే మీరు జీవిస్తారు. మీ జీవితం ఈ భూలోకంలో కొనసాగుతూ ఉంటుంది. మీరు బ్రతుకుతారు, దీర్ఘాయుష్మంతులు అవుతారు అని మీ భగవంతుని యొక్క ఆశీర్వాదం మొదటి పట్టణంలో దేవుడు ఇచ్చేటువంటి దీవెన. అలాగే దేవుని యొక్క ఆజ్ఞల్ని, దేవుని యొక్క కట్టడల్ని, నిబంధనలు పాటించడం ద్వారా మనకు శాశ్వతమైన జీవితం ఈ భూలోకంలో లేకపోయినా కానీ దీర్ఘాయుష్మంతులు అవుతాం. ఏ విధంగా రెండవ ఉపయోగం కట్టడలు పాటించడం ద్వారా చదవండి ఒకసారి. మనం చూస్తూ ఉన్నాం. చదవండి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుటయే విజ్ఞానములకు మొదలుపెట్టు. గమనించండి, దేవుని పట్ల భయభక్తులు చూపుటయే విజ్ఞానానికి మొదలుపెట్టు.
అంటే అర్థం ఏంటి? భయభక్తులు కలిగి జీవించడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ దేవుని కట్టడలకి మనం భయపడాలా, దేవుని ఆజ్ఞలకి మనం భయపడాలా, ఆయన నిబంధనలకు మనం లోబడి జీవించాలి. ఆ నిబంధనలు మనకేమిస్తాయి? ఆ ఆజ్ఞలు మనకేమిస్తాయి? విజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి, వివేకాన్ని దయచేస్తాయి. ఈ లోకంలో మనం ఏ విధంగా విజ్ఞానంతో వివేకంతో జీవించగలమో ఈ కట్టడలు ఈ ఆజ్ఞలు మనకి నేర్పిస్తూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇది రెండవ ఉపయోగం. మొదటి ఉపయోగమేమో మనం దీర్ఘాయుష్యమంతా వాడడానికి ఉపయోగపడుతూ ఉంది. అలాగే చదవండి ఒకసారి కీర్తన గ్రంథము 128వ కీర్తన 4, 5, 6 వచనాలు అంటే నాకు అర్థమవుతుంది. దేవుని పట్ల భయభక్తులు గలవారు ఇంటి దీవెనపడి నీ జీవిత కాలమందెల్లా ప్రభు సియోను నుండి నిన్ను దీవించునుగాక. నీ యెరూషలేము అభ్యుదయమును గాంచునుగాక. నీ బిడ్డల బిడ్డలను కనులారా చూదురుగాక. గమనించండి. హల్లెలూయా. దేవుని కట్టడల ప్రకారంగా జీవిస్తే, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తే మీరు దీర్ఘాయుష్యవంతులు అవుతారు. మీ బిడ్డలను మీరు కనులారా చూస్తారు. మీరు ఈ భూమి మీద పండు పులుసైన వయసు వరకు కూడా జీవిస్తారు మీరు అనేది దేవునికి ఆశీర్వాదం. దేవుని కట్టడలు పాటించడం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం కదా. పాలస్తీనా దేశాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని యాకోబు ప్రభు ఇశ్రాయేలీయులకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానానికి దారాలతో చేశాడు ఆయన. ఇశ్రాయేలు దేశం అంటే అది ఒక పుణ్యభూమి, పవిత్ర భూమి. అది యెరూషలేము, అది ఒక పుణ్యభూమి, ఒక పవిత్ర భూమి. ఆ యెరూషలేములో స్థిరపడినటువంటి యూదులు గమనించండి, ఈ ప్రపంచంలో శ్రేష్టమైనటువంటి జాతి, మహా తెలివి గలవాడు, మహా విజ్ఞానవంతులు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారని అంటే అది కేవలం యోధా జాతి మాత్రమే. ఈ యూదులు అనేవాళ్ళు మహా విజ్ఞానుల వాళ్ళు, వ్యాపారంలో వాణిజ్యంలో తెలివి గలవాడు వాళ్ళు, సంపాదన పరులు, ఆస్తి పరులు వాళ్ళు. అన్ని అగ్ర దేశాల్లో కూడా వాళ్ళు గొప్ప గొప్ప అంతస్తుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక ఉన్నతమైనటువంటి జీవితం జీవిస్తున్నారు ఈ రోజుల్లో కూడా. యూదులు, జ్యూస్, ద మోస్ట్ జీనియస్ పీపుల్ ఇన్ ద వరల్డ్, మహా విజ్ఞాన పరులు యూదులు. ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా, ఆ విధంగా అందరికన్నా తెలివి గల వాళ్ళు యూదులే. దేశ దేశాలను శాసించేటువంటి అంతస్తుల్లో ఆ యూదులు ఉన్నారు. మరి ముఖ్యంగా ఇశ్రాయేలు దేశం మీదకి ఇప్పటి వరకు కూడా చాలా సందర్భాల్లో ఈ గల్ఫ్ కంట్రీస్, ఇసుక దేశాలు, ఎడారి దేశాలు ఎన్నోసార్లు యుద్ధానికి దిగి ఇశ్రాయేల్ దేశం మీద. కానీ ఒక్కసారి కూడా ఇశ్రాయేల్ దేశాన్ని ఓడించిన సందర్భం అనేది లేదు. ఈ రోజు కూడా ఇశ్రాయేల్ దేశంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఒక పటిష్టమైనటువంటి రక్షణ దుర్గాన్ని ఏర్పాటు చేసుకుంది ఇశ్రాయేల్ దేశం, చిన్న దేశం. అది దీని వలన ఇశ్రాయేల్ దేశాన్ని భగవంతుడు దీవించాడు, ఆశీర్వదించాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల, అలాగే యూదుల్లో జన్మించినటువంటి నీతిమంతులు, భక్తిపరులు, వాళ్ళందరి విశ్వాస జీవితాన్ని గాంచి ఆ భగవంతుడు సృష్టికర్త ఇశ్రాయేలు దేశాన్ని చాలా చక్కగా దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో యాకోబు ప్రభు చెప్పే మాటలేంటి? మీరు నా ఆజ్ఞలను పాటించండి, నా కట్టడల ప్రకారం నేను జీవించండి, నా నిబంధనల ప్రకారం నేను జీవించండి, అవి వాటిని మాత్రం మీరు అనుసరించండి. మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు, మీరు ఈ భూలోకంలో ఎక్కువ కాలం బ్రతుకుతారు, మీరు ఫలిస్తారు, మీ బిడ్డ మీరు కళ్ళారా చూస్తారు, మీకు ఏది విధంగా కూడా సైతం శోధనలు మీకు రావు. అది నా మాటగా చెప్తున్నాడు మొదటి పట్టణంలో ఈ మోషే ప్రవక్త ద్వారా యాకోబు ప్రభు. మరి ఇంకొక దీవెన ఏమిటంటే ఆయన ఆజ్ఞల్ని, ఆయన కట్టుబాట్లను, నిబంధనలు పాటించడం వలన ఆ భగవంతుడు మనకి దగ్గరలోనే ఉంటాడు ఆయన. He will be near to us.
మనతోనే ఉంటాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడిగా, ఆయన నిబంధనలు, ఆయన కట్టుబాట్ల ప్రకారంగా మనం జీవిస్తే కనుక. చదవండి వాక్యాన్ని చక్కగా భగవంతుడు చెప్తూ ఉన్నాడు. లేవికాండమే 26వ అధ్యాయం 11వ వచనం చదవండి. నేను మీ నడుమ వసింతును, మిమ్ము చేయి విడువను, మీకు బాసటగా యుందును, నేను మీకు దేవుడను కదా, మీరు నా ప్రజలగుదురు. గమనించండి, ఇక్కడ దేవుని యొక్క కట్టల ప్రకారంగా, నిబంధనల ప్రకారంగా, ఆజ్ఞల ప్రకారంగా మనం జీవిస్తే ఆ భగవంతుడు మనకి దగ్గరలో జీవిస్తాడు, మనకు చిరువులో ఉంటాడు. పిలిస్తే పలికే దేవుడిలాగా మన సమీపం ఉంటాడు భగవంతుడు. ఏ విధముగా ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి, ఆయన నిబంధనలు మనం పాటించాలి, ఆయన కట్టడల ప్రకారంగా జీవించాలి. అందుకని గమనించండి, ఇక్కడ ప్రభు అంటూ ఉన్నారు ఏమని? మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధములను రద్దు చేయవచ్చునని మీరు తలంపవద్దు. నేను వచ్చినది వారిని సంపూర్ణమనచుటకే కానీ రద్దు చేయుటకు కాదు. అన్నమాట మొదటి భాగంలో దేవుడు ఏమంటున్నాడు? మోసే ప్రవక్త ద్వారా నేను ఇచ్చిన కట్టడలను, ఆ నిబంధనలను, మోసేకి ఇచ్చిన ఆజ్ఞలకు మీరు ఏది కలపకూడదు, మీరు ఏది తీసేయకూడదు. నో మైనస్ లో, నో ప్లస్ లో. మీరు దేన్ని కలపొద్దు ఈ ఆజ్ఞలకి, కట్టడలకి. అందులో మీరు ఏది కూడా తీసేయొద్దు, భగవంతుడు చెప్పినటువంటి నిబంధన మొదటి పట్టణంలో. మరి ఈ రోజు మనం గమనిస్తే కనుక ప్రియలారా, యూదులు ఈ 10 ఆజ్ఞలకి తోడుగా కొన్ని 100 ఆచారాలని, నియమాలను, అలవాట్లను, చట్టాలుగా వాటిని పరిగణనలోకి తీసుకొచ్చి 10 ఆజ్ఞల కన్నా, నిబంధనల కన్నా ఈ ఆచారాలే ముఖ్యం, ఈ అలవాట్లే ముఖ్యం, ఈ నియమాలే ముఖ్యం. 10 ఆజ్ఞలు కూడా వాళ్ళు ప్రక్కన పెట్టేశారు. 10 ఆజ్ఞలు కూడా వాళ్ళు పక్కన పడేసి ఈ నియమాలు మీరు పాటించండి, ఈ అలవాట్లు మీరు ఏర్పాటు చేసుకోండి అనేటువంటిది ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18 వచనాలండి. దేవుని ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలకి, కట్టడలకి ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదు. చదవండి ఒకసారి. యోహానునకు నేను ఈ గ్రంథపు ప్రవచనములను వినిన ప్రతి వ్యక్తిని ఇట్లు తీవ్రముగా హెచ్చరిస్తున్నాను. దీని అందరి విషయములకు ఎవరైనాను ఏమైనాను చేర్చినచో గ్రంథమున వివరింపబడిన అరిష్టములతో దేవుడు వారిని శిక్షించి తీరును. ఎవరైనాను ఏమైనాను ఈ గ్రంథపు ప్రవచన వాక్యములకు తొలగించినచో వివరించబడినట్లు వారి భాగముకు జీవవృక్ష ఫలములను వారి పవిత్ర నగర భాగస్వామ్యములు దేవుడు తొలగించు. గమనించండి, ఇక్కడ ఈ దేవుని యొక్క నిబంధనలు, దేవుని యొక్క కట్టడలు, ఆజ్ఞలకి మనం ఏది కలపకూడదు, ఏది కూడా తీసేయకూడదు, ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదు. యేసుప్రభు అంటున్నారు ఏమని? నేను ప్రవక్తల ప్రబోధమును, ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి వచ్చానని మీరు అనుకోవద్దు. నేను దాన్ని సంపూర్ణమనొచ్చడానికి వచ్చా. ఒక అక్షరమైనను, ఒక కొల్లువైనను ధర్మశాస్త్రంలో లిఖించబడినటువంటి ఆ నిబంధనలు నెరవేరకుండా ఉండవు. నేను వాటిని తొలగించడానికి రాయనా, తీసేయటానికి రానా, వాటిలో కొన్ని చేర్చడానికి రానా, నేను దాన్ని పరిపూర్తి చేయడానికి నేను వచ్చానని యేసు ప్రభు కూడా స్పష్టీకరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, కాబట్టి చదవండి ఒకసారి సామెతల గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనం. ఆయన పలుకులకు నేనేమి చేర్పవలదు, నేనేమి చేర్చవలదు, చేర్చడమేని అతడు నిన్ను వంచకునిగా గణించును. గమనించండి, ఇక్కడ ఆయన మాటలకి, ఆయన ఆజ్ఞలకి మనం ఏమి కూడా చేర్చకూడదు, ఏమి కూడా తీసేయకూడదు. భగవంతుడు చెప్పేది
ఈ మొదటి పట్ల మనం వినేటువంటి సందేశం సారాంశం వెళ్ళారా సహోదరు. కాబట్టి దేవుని ఆజ్ఞలు ముఖ్యమైనటువంటివి, దేవుని కట్టడలు ముఖ్యమైనటువంటివి, దేవుని యొక్క నిబంధనలు, దేవుని యొక్క వాక్యం ముఖ్యమైనటువంటిది. మానవ నియమాలు కాదు, ఆచారాలు కాదు, అలవాట్లు కాదు ముఖ్యమైనటువంటివి. కానీ దురదృష్టవశాత్తు యేసు ప్రభువు యొక్క కాలంలో ఈ 10 ఆజ్ఞలు పక్కన పడేసి ఈ మనుషులు ఏర్పాటు చేసినటువంటి నియమాలని, కట్టుబాట్లను, అలవాట్లను, ఆచారాలని ఎక్కువగా ఈ ధర్మశాస్త్ర బోధకులు మరి ముఖ్యంగా పరిసయ్యులు ప్రజల్లో ఎక్కువ వాటిని బోధించడం మొదలుపెట్టేశారు. యావే ప్రభు చెప్పాడు 10 ఆజ్ఞల్లో తల్లిదండ్రులను గౌరవించమని చెప్పాడు యావే ప్రభు. కానీ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులను చూడటానికి బదులుగా, ఆ తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలు చూపడానికి బదులుగా వాళ్ళ మానాన్ని వదిలేసి వాడిని అనాథలుగా చేస్తూ ఉన్నారు పిల్లలు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భాగాన్ని వాళ్ళకి ఇవ్వడం కాదు. ఆ విధంగా తల్లిదండ్రుల పట్ల, తోటి వారి పట్ల ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా చేసే పని ఏంటంటే నిబంధనల్ని పక్కన పడేశారు, కట్టడలను పక్కన పడేశారు, ఆచారాలకు ఎక్కువ అలవాట్లు ఇస్తున్నాం. మనం కూడా గమనిస్తూ ఉంటాం. మన మధ్యలో ఒక అబ్బాయిని అడిగాను, ఏమయ్యా ఆదివారం గుడికి రాలేదు అని అడిగితే, నేను మా ఇల్లు ఉన్నాను స్వామి. ఇందులో ఉన్నానేనా? మా ఇల్లు ఉన్నాను స్వామి. మా ఇల్లు ఉంటే గుడికి రాకూడదా? ఆలోచన చేయండి. నేను మా ఇల్లు ఉన్నాను స్వామి, గుడికి రాకూడదు. మా ఇల్లు ఉన్నాను స్వామి, తలంచుకోకూడదు. మా ఇల్లు ఉన్నాను స్వామి, పొలి మీద తాటకూడదు. ఆ శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తుంటారు మనమందరూ కూడా పెద్దలు? 3 సార్లు తెంపాలి, లేపాలి. శవాన్ని చుట్టూ 3 సార్లు తిరగాలి, పొలి చుట్టూ. మళ్ళా కొండోడు బొమ్మ మీద పెట్టుకోవాలి, దానికి 3 బొక్కలు పెట్టాలా, నీళ్లుగా ఆడాలా, ఈ బియ్యం వదలాలా, చుట్టూ తిరుగుకుంటా. మంగళవారం శుక్రవారం వెళ్ళిపోతే కనుక కోడి పెట్టిన కొయ్యాలి. ఇవన్నీ మానవుడి ఏర్పాటు చేసుకున్న నియమాలు, ఇవి అలవాట్లు, ఇవి మనిషి ఏర్పాటు చేసుకున్నవే. వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మనం, వీటికి ఎక్కువ ప్రాముఖ్యతలు ఇస్తాం మనం. దేవుని ఆజ్ఞలు పట్టించుకోం, దేవుని కట్టలను పట్టించుకోం, ఆయన నిబంధనలు మనం పట్టించుకోం. ఎందుకని? ఇవే మనకు కావాలి, ఇవే మనకు కావాలి, దేవుని ఆజ్ఞ మనకి వద్దు అన్నట్లుగా మనం వ్యవహరిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వెళ్ళాలి. కాబట్టి దేవుని ఆజ్ఞలు ముఖ్యమైనటువంటివి, దేవుని నిబంధన ముఖ్యమైనటువంటిది. అందుకని ఈరోజు యేసుక్రీస్తు రెండవ పట్టణమైనటువంటి సువిశేషంలో యేసు ప్రభువు ఏమని, యెరూషలేము నుండి చదవండి ఒకసారి 7వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము నుండి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు కొంతమంది వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. మార్కు సువార్త 7వ అధ్యాయం 1-2 వచనం చదవండి. అంతటా యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చి వారు చేతులు కడుక్కొనకయే భోజనం చేయటం చూచిరి. గమనించండి, ఇక్కడ యెరూషలేము నుండి వచ్చారు వీళ్ళు. ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభుతో పాటు వేల మంది జనం వెళ్తూ ఉన్నారు, అనుసరిస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఈ విషయం ఏంటో చూద్దాం ఒకసారి. నజరేయుడైన యేసు అట వేల మంది జనం ఆయన వెంట వెళ్తూ ఉన్నారు. అసలు ఆయన జీవన విధానం ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఏం బోధిస్తూ ఉన్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు ఒకసారి విందామని చెప్పని, వీరిని రండి అని చెప్పని యెరూషలేములో ఉన్నటువంటి న్యాయసభ సభ్యులందరూ కూడా కలిసి కొంతమంది ప్రతినిధులు పంపించారు యేసు ప్రభు దగ్గరికి. చూసినారంటే ఒక విషయం మనకు అర్థమైంది. యేసు ప్రభువు తన యొక్క 12 మంది అపోస్తలులు చేతులు కడుక్కొనకుండానే భోజనం చేయడాన్ని మీరు గమనించారు. భోజనం చేయడాన్ని ఈ యెరూషలేము నుండి వచ్చినటువంటి ప్రతినిధులు చూశారు. చూసి ప్రశ్నిస్తూ ఉన్నారు యేసు ప్రభుని, నీ శిష్యులేంటి, మీరేంటి చేతులు కడుక్కోకుండానే భోజనం చేస్తున్నారు అని ఎంత పోతారు యేసు ప్రభు తన శిష్యుల మీద. గమనించండి, ఇక్కడ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం అనేది అది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. అది
అవునా కదా? చేతులు కడుక్కుని భోజనం చేయాలి, చేతులు కడుక్కుని భోజనం చేయాలి, కాళ్ళు కడుక్కుని భోజనం చేయాలి, ప్లేట్ కడుక్కుని భోజనం చేయాలి, గ్లాస్ కడుక్కుని మంచిది తాగాలి. ఇవి మనుషులుగా మనం ఏర్పాటు చేస్తున్నటువంటి హైజీనిక్ పనులు అన్నమాట, ఆరోగ్యానికి సంబంధించిన పనులు ఇవి. మరి ఇక్కడ యేసు ప్రభువుని నిందిస్తున్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మతానికి చేర్చారు, మతంలో తీసుకొచ్చే ఈ విషయాన్ని ఏమంటూ ఉన్నారు? ఈ శిష్యులేంటి చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అని. ఇక్కడ భోజనానికి మతానికి సంబంధం లేదు, ఇక్కడ భోజనానికి రక్షణకి సంబంధం లేదు, ఇక్కడ భోజనానికి దేవుడికి సంబంధం లేదు. ఇక్కడ భోజనం అనేది శారీరకమైన ఆరోగ్యం కోసం, చేతులు కడుక్కోవడం అనేది శారీరకమైన ఆరోగ్యం కోసం. ఈ నియమాలు పెట్టింది ఎవరో? ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలైతే వీళ్ళ 500 పైనే నియమాలు, ఆచారాలు ఇవన్నీ ఏర్పాటు చేశారు. ప్రజల మీద భారం మోపారు, వాడు మొయ్యలేని భారాన్ని వాడి మీద మోపారు. మతం మీద వీళ్ళ పెద్దలు కొనసాగాలని, ప్రజలందరూ వీళ్ళ దగ్గరికి రావాలని, ప్రజల రాశనంపాన పెడుతూ అయినానికి కాందానికి ఆచారాలని, నియమాలని చెప్పని, అలవాట్లని చెప్పని ప్రజల మీద మొయ్యలేని భారాన్ని వాళ్ళ వ్యక్తి మీద మోపి మతాన్ని ఒక భారమైన మతంగా ఏర్పాటు చేశారు ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిశీలన, ముఖ్యంగా మతకర్తలు. ప్రియమైన సహోదరు, అందుకని ఈరోజు యేసు ప్రభు చాలా చక్కని సమాధానం వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు చాలా చక్కని సమాధానం చెప్తున్నాడు యేసుక్రీస్తు వాళ్ళకి. అంటే ఆయన దేవుని యొక్క కట్టడలే ముఖ్యమైనటువంటివి. యెషయా ప్రవక్త రాసినటువంటి ఆ వచనం తీసుకున్నాడు యేసుక్రీస్తు. ఏమంటున్నాను? ఈ మనుషులు నన్ను పెదవులతో మాత్రమే స్తుతిస్తూ ఉన్నారు, కానీ వీళ్ళ హృదయాలు మాత్రం నాకు కడుదూరముగా ఉన్నవి. వీళ్ళ హృదయాలు మాత్రం నాకు కడుదూరముగా ఉన్నవి. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగిడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు, కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞలు నిరాకరించి మానవ నియమములను అనుసరిస్తున్నారు అని యేసు తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పాడు. కాబట్టి దేవుడు ముఖ్యం, మనిషి కాదు. దేవుని కట్టడలు ముఖ్యం, మనిషి ఏర్పాటు చేసుకున్న నియమాలు కాదు, అలవాట్లు కాదు. ఇవి మనకి రక్షణ ప్రసాదించలేము. యేసు ప్రభు నొక్కి ఒక్కడించడనే వీళ్ళ ఆరాధన వ్యర్థము, వీళ్ళ భక్తి వ్యర్థము, వీళ్ళ బోధన వ్యర్థము, వీళ్ళ మతారాధన వ్యర్థము, చిత్తశుద్ధి లేదా ఆరాధనది అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఈ నియమాలు మనుషులు సృష్టించినటువంటివే. వాళ్ళ గౌరవం కాపాడుకోవడం కోసం, వాళ్ళ భక్తులను చాటుకోవడం కోసం, వాళ్ళకి మతం మీద పట్టు సంపాదించడం కోసం, జనం మీద వాళ్ళ పట్టు సంపాదించడం కోసం, జనాన్ని వాళ్ళ చెప్పు జాతలు ఉంచుకోవడం కోసం ఈ నియమాలు పుట్టించాడు, ఈ అలవాట్లు పుట్టించాడు, ఈ ఆచారం తీసుకొని పెట్టాడు. మతంలోకి 10 ఆజ్ఞలు పక్కన పెట్టేమన్నారు, వీటిని పాటించమని చెప్పి బోధిస్తున్నారు. ఎందుకంటే అంగట్లో నుండి కొనుక్కోవాల్సిన ఏ వస్తువైనా కానీ దాన్ని కడుక్కొనే వండుకు తినాలి, అది వాళ్ళ ఆచారం. కొత్తిమీరైనా, పుదీనైనా, కూరగాయలైనా ఏదైనా కానీ కడుక్కుని తినాలా, అది మతానికి చేశారు. ఈ మతంలో ఒక భాగం అన్నారు. ఆరోగ్యానికి సంబంధించి కానిది, బాడీకి సంబంధించిన కానిది, మతానికి సంబంధించిన విషయాలుగా బోధిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా, ధర్మశాస్త్ర బోధకులు, పరిచయాలందరూ కూడా. మరి ముఖ్యంగా యేసు ప్రభువు ఒక యూదుడు, యేసు ప్రభువు ఒక మత బోధకుడు, ఈసారి రబాయ్ బోధకుడనేవాడు, యూదుడనేవాడు. యేసుక్రీస్తు తన శిష్యులు ఎవరు? నిమ్న జాతి వారితో కలిసి తిరుగుతూ ఉన్నారు, బడుగు బలహీన వర్గాలతో వారు కలిసి తిరుగుతూ ఉన్నారు, ట్యాక్స్ కలెక్టర్స్ తో కలిసి తిరుగుతూ ఉన్నారు, వ్యభిచారంతో కలిసి తిరుగుతూ ఉన్నారు, యేసుక్రీస్తు ఏడుతో కలిసి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అన్టచబుల్స్, వాళ్ళందరూ కూడా అంటరాని వాళ్ళు, వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు యేసుక్రీస్తు. ఒక యూదుడై ఉండి, ఒక రబ్బాయి ఉండి, బోధకుడై ఉండి, అది కాకుండా చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. అమంగళం, అశుద్ధత, అపవిత్రత చేస్తూ ఉన్నారు వీళ్ళని చెప్పని యేసు ప్రభు మీద నిందలు మోపుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే మనిషి తినేటువంటిది అంటే ఏంటి? నోటి ద్వారా కడుపులోకి వెళ్ళేటువంటి ఏ ఆహారం కూడా
ఏ ఆహారము కూడా మనిషిని అప్రతపాలు చేయదు, మనిషిని అమంగళం చేయదు, మనిషిని నరకానికి తీసుకెళ్దాం. మనం తినే ప్రతి వస్తువు కూడా అది కడుపులోకి వెళ్ళి అది జీర్ణమయ్యి ఈ బాడీకి శక్తిని బలాన్ని ఇచ్చి అది ఉదరం అదే మళ్ళీ బయటికి వెళ్ళిపోతూ ఉంది. దానివల్ల అభ్యంతరానికి వేదిగా ఉండదు, దానివల్ల మనసు కలంకం కాదు, దానివల్ల హృదయం కలంకం కాదు, దానివల్ల మనిషి నరకానికి వెళ్ళడు అని యేసు ప్రభు పలుకుచు హృదయం నుండి ఏదైతే బయటకు వస్తుందో అదే మనిషిని నాశనం చేస్తూ ఉంది. ఏది బయటకు వస్తూ ఉండదు హృదయం నుండి? వేశ్య సంగము, త్రాగుబోతనము, అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, లోభితనము, ఇవన్నీ కూడా హృదయం నుండి పాపాలు బయటకు వస్తాయి. కాబట్టి అవే మనిషిని పాపాత్ముడిగా పరిగణిస్తూ ఉంటాయి, అవే మనిషిని నాశనం చేస్తూ ఉంటాయి, అవే మనిషిని నరకం పాలు చేస్తూ ఉంటాయి. మన కడుపుకు తినేది కాదు, కడుపుకు తినేది కాదు. ప్లేట్ కడుక్కున్నా కడుక్కోపోయినా కానీ, అలాగే కూరగాయలు కడుక్కున్నా కడుక్కోకపోయినా కానీ అది మన ఆరోగ్యానికి సంబంధించింది, మన ఆత్మకి సంబంధించింది కాదు, మన హృదయానికి సంబంధించింది కాదు. యేసు ప్రభువు ఉన్నారు, ఈ ఉదరము కన్నా హృదయం గొప్పది, ఉదరం కన్నా హృదయం గొప్పది, శరీరం కన్నా ఆత్మ గొప్పది. పేదలతో చేసే ప్రార్థన కన్నా హృదయంతో చేసే ప్రార్థన గొప్పది. అలాగే ఆచారాల కన్నా ఆజ్ఞలు గొప్పవి, అలాగే నియమాల కన్నా నిబంధనలు గొప్పవి అని యేసుక్రీస్తు పలుకుతూ ఉన్నాడు. ఈ దేహ శుద్ధి కన్నా ఆంతరికమైన శుద్ధి చాలా ముఖ్యం. నాట్ ఎక్స్టర్నల్ క్లీనింగ్ బట్ ఇంటర్నల్ క్లీనింగ్ ఈస్ నెసెసరీ. ఇంటర్నల్ క్లీనింగ్ ఈస్ నెసెసరీ. ఆంతరిక శుద్ధి మనకు కావాలి. ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిశీలన చేస్తున్నారు, దానికే శుద్ధి మాత్రమే చూసుకున్నారు. ప్లేట్ కడిగారా, గ్లాస్ కడిగారా, కూరగాయలు కడిగారా, చేతులు కడుక్కున్నారా, కాళ్ళు కడుక్కున్నారా, అవి కడిగారా, ఈ కడిగారా అని చూస్తున్నారు తప్ప హృదయం ఎలా ఉంది, మనసు ఎలా ఉంది అది గమనించడంలో ధర్మశాస్త్ర బోధకులు పరిశీలన. ఈ రోజులో మనం కూడా అదే అంతా పైపోయిన అంతా పైపోయిన. మనకు కావాల్సిన 3 ఆరోగ్యాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మొదటి ఆరోగ్యం ఏంటంటే శారీరకమైన ఆరోగ్యం మొదటిది, రెండవ ఆరోగ్యం ఏంటంటే మానసికమైన ఆరోగ్యం రెండవది, మూడవ ఆరోగ్యం ఏంటంటే ఆధ్యాత్మికమైన ఆరోగ్యం మూడవ ఆరోగ్యం. ఒక వ్యక్తి మానసికంగా ఎదగాలి, శారీరకంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఈ 3 ఆరోగ్యాలు ఎదగాలి, ఈ 3 ఆరోగ్యాలు కలిగి ఉండాలి. మా ఆరోగ్యం ఏంటది? శారీరకమైన ఆరోగ్యం, మానసికమైన ఆరోగ్యం. ఈ 2 ఆరోగ్యాలు దెబ్బతింది అనుకోండి, మనం ఇమ్మీడియట్ గా పరిగెడుతూ ఉంటాం, 2 లక్షలు ఖర్చు పెడతాం ఈ ఆరోగ్యం కోసం. శరీరానికి అనారోగ్యం చేస్తే, దీనికి అనారోగ్యం చేస్తే ఈ రెండింటి విషయం చాలా జాగ్రత్తగా వహిస్తాం, పరిగెడతాం హాస్పిటల్స్ కి, ఆరోగ్యం కోసం లక్షలు ఖర్చు పెడతాం. కానీ ఆత్మీయమైనటువంటి అనారోగ్యం లోపల ఉంటుంది. అది హృదయానికి సంబంధించిన ఆరోగ్యం అని, మనస్సుకు సంబంధించిన ఆరోగ్యం అని, ఆత్మకు సంబంధించిన ఆరోగ్యం అని. దాన్ని మనం కాపాడుకోమా, దాన్ని అసలు మనం పట్టించుకో. యేసు ప్రభు చెప్పేది బాహ్యంగా మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు తప్ప ఆంతరంగికంగా మీరు ఎక్కువ ఆలోచన చేయట్లేదు. ఈ రోజుల్లో మానవ సంబంధాలు ఎలా ఉన్నాయంటే విడుదల అంతా కూడా మనం గమనిస్తూ ఉంటాం కదా, హార్ట్ టు హార్ట్ రిలేషన్ ఏమీ లేదు ఈ రోజుల్లో. హార్ట్ టు హార్ట్ రిలేషన్ ఏమీ లేదు. మనసుకి మధ్య రిలేషన్స్ అంటూ ఏమీ లేవు. ఈ రోజుల్లో నిస్వార్థమైన స్వచ్ఛమైన అనుబంధాలు ఈ రోజుల్లో ఏమీ లేవు. అది కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, అన్నల మధ్య కావచ్చు, తోబుట్టుల మధ్య కావచ్చు, సంఘటనల మధ్య కావచ్చు, ఎవరి మధ్యనే కావచ్చు. దేనిలో హార్ట్ టు హార్ట్ రిలేషన్ చాలా వరకు, దేనిలో మనసు మధ్య రిలేషన్ లేదు చాలా వరకు. ఈ రోజుల్లో ఉన్నటువంటి సంబంధాలు ఏదైనా ఉన్నాయంటే మనం గమనిస్తే కనుక అన్ని కూడా స్వార్థంతో కూడుకున్నటువంటి సంబంధాలే, స్వలాభాలతో కూడుకున్నటువంటి సంబంధాలే. అంతా కూడా ప్లాస్టిక్ కల్చర్, అంతా కూడా ప్లాస్టిక్ రిలేషన్షిప్, అంతా కూడా ప్లాస్టిక్ రిలేషన్షిప్. అంటే యూజ్ అండ్ త్రో, వాడుకోవడం మొదలెయ్యటం, ఉపయోగించుకోవడం మొదలెయ్యటం, యూజ్ అండ్ త్రో కల్చర్. ఇది ప్రపంచాన్ని నాశనం చేస్తూ ఉంది, మానవ సమాజాన్ని నాశనం చేస్తూ ఉంది, మతాన్ని నాశనం చేస్తూ ఉంది, ప్రకృతిని నాశనం చేస్తూ ఉంది. అతివృష్టి అనావృష్టి వరకు రావడానికి కారణం కూడా ఇటువంటి మనిషిలో ఉన్నటువంటి ఈ తీవ్రమైనటువంటి ఈ జబ్బే. ఏంటది? యూజ్ అండ్ త్రో రిలేషన్షిప్స్, వాడుకుని మొదలయ్యారు. స్వచ్ఛమైన రిలేషన్స్ ఏమీ లేవు, పవిత్రమైన అనుబంధాలు ఈ రోజులు ఏమీ లేవు. అన్ని మనీ ట్రాన్సాక్షన్సే, అన్ని మనీ లావాదేవీలే, ఎకనామికల్ రిలేషన్షిప్సే,
బిజినెస్ లాభాలు ఏమీ లేదు. మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, అంతే. అంతకుమించి ఏమీ లేక అన్ని స్వలాభాలు, అన్ని కూడా స్వార్థాలకు సంబంధించినటువంటి అనుబంధాలు ఈ రోజుల్లో హృదయానుబంధాలు ఉండాలని చెప్పి యేసుప్రభు ఈ రోజు బోధిస్తున్నాడు. ఏ బంధాలు ఉండాలి? హృదయానికి మధ్యన నిలబడాలు ఈ రోజు చాలా వరకు ఉండాలని చెప్పి యేసుప్రభు ఉన్నట్టు తీసుకుపోతారు. ఈ దేవుడికి మధ్య సంబంధమైన కావచ్చు, అనేకమైన సందర్భాల్లో మానవ సంబంధాలు ఈ విధంగా ఉన్నాయి. మానవ మనుగడ ఒక ప్రశ్నార్థిగా తయారైంది, మానవ ప్రకృతి ఒక ప్రశ్నార్థిగా తయారైంది. దేశాలు కొట్టుకుపోతున్నాయంటే, నగరాలు కొట్టుకుపోతున్నాయంటే వరదల వలన, ఎండల వలన, భూకంపాల వలన. ఎందుకంటే ప్లాస్టిక్ కల్చర్ ఇది సర్వం నాశనం చేసుకోవాలి దేవుడి ద్వారా సహోదరి సహోదరు. కాబట్టి ఈ విషయాలు మనం ఎక్కువగా జాగ్రత్తగా జీవించమని చెప్పని బైబిల్ పత్రం తెలియజేస్తున్నాయి. అలాగే ఇప్పుడు యాకోబు గారు రాసినటువంటి లేఖలో ఆయన 2వ పట్టణంలో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు దేవుని వాక్యాన్ని వినటంతోనే సంతృప్తి పడకండి. మీరు దేవుని వాక్యం విన్నామని చెప్పని ఆనందపడబాకండి, దాంతో సరిపెట్టుకోబాకండి. మేము గుడికి వెళ్ళాం, వాక్యం విన్నాం అని దాంతో మీరు సంతృప్తి పడకండి. దాన్ని మీరు పాటించాలని మీరు ప్రయత్నం చేయాలా? దాన్ని మీరు అక్షర సత్యంగా మీరు పాటించాలి, తూచా తప్పకుండా పాటించాలి దేవుని వాక్యాన్ని. ఆ వాక్యం మీ జీవన అవ్వాలా, ఆ వాక్యం మీ జీవన అవ్వాలా, ఆ వాక్యం మీ నడకవాలి, ఆ వాక్యం మీ ఆలోచన అవ్వాలి, ఆ వాక్కు మీ శ్వాస అవ్వాలి. దేవుడి వాక్కు ప్రకారంగా మనం జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అది యాకోబు గారు రాసిన లేఖలో 2వ పత్రం అనేటువంటి సందేశం. కాబట్టి హృదయం ద్వారాగా మనం ఏ పనిగా చేయాలి. అది మతమైన కావచ్చు, సంఘమైన కావచ్చు, కుటుంబమైన కావచ్చు, ఏదైనా కావచ్చు, హృదయం ద్వారాగా మనం చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా 6 పనులు మీకు చూపిస్తాను. హృదయం ద్వారాగా మనం ఏం చేయగలము, ఏం చెయ్యాలో, ఏం చేయొచ్చు గమనించండి. ఇక్కడ చదవండి ఒకసారి. మన హృదయం ద్వారాగా ఏమేమి పనులు చేయాలంటే భగవంతుడే మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు కోరుకునేటువంటి దైవారాధన ఇదే. ఈ పిల్లలతో చేసేది కాదు పిల్లలారా. పిల్లల కన్నా హృదయం గొప్పది. మనం చిలక కోరికలు బలిస్తూ ఉంటాం. ప్రార్థనకు వచ్చినప్పుడు, దివ్య పూజకు వచ్చినప్పుడు, కోటాల్లో పాల్గొన్నప్పుడు చిలక కోరికలు బలిస్తూ ఉంటాం. ఏదో చక్కగా చెప్పేస్తూ ఉంటాం, పర్లవం చెప్పం, మంగళవారం చెప్పం, ఉదయకాల ప్రార్థన చెప్పదండి, ఇవన్నీ కూడా వర్షం చెప్పేస్తూ ఉంటాం సిల్లు మార్గం సమయంలో కూడా. కానీ చిలక కోరికలు కాదు మనకు కావాల్సింది. ఇట్ ఈస్ నాట్ ద లిప్ సర్వీస్. పేదలతో మనం మాటలు వరించడం కాదు, హృదయంతో మనం చేయవలసిన కార్యక్రమాలు కొన్ని అవి ఏంటో మనం ఇక్కడ చూద్దాం. చదవండి ఒకసారి. రోమిలికి రాసిన లేఖ 10వ అధ్యాయం 9-10 వచనాలు. రోమిలికి 10 వచనాలు చదవండి, మనకు అర్థమవుతుంది. హృదయం ద్వారా మనం ఏం చేయొచ్చు. నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడతావు. నోటి మాట ద్వారా చెప్పడం కాదు ఇక్కడ, కేవలం పెద్దలతో వలసడం కాదు ఇక్కడ. ఎలా విశ్వసించాలి? యేసు ప్రభుని భగవంతుడు పంపించాడు అని, యేసు ప్రభు నిజమైన రక్షకుడు అని మనం ఎలా విశ్వసించాలి? ఆయన్ని హృదయంతో విశ్వసించాలి. మనం ఆయన్ని బిలీవ్ ఇన్ ద హార్ట్. హృదయం ద్వారాగా మనం చేయవలసింది క్రీస్తు ప్రభుని భగవంతుడిని మనం హృదయం ద్వారాగా మనం విశ్వసించాలి. అది మొదటిది మనం చేయవలసిన పని. అలాగే రెండవది కూడా మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి. రెండవది ఏంటంటే రోమిలికి రాసిన లేఖ 6వ అధ్యాయం 17 వచనం రాసిన లేఖ. దేవునికి కృతజ్ఞతలు ఏదైనా ఒకప్పుడు మీరు పాపమునకు దాసులు కానీ ఇప్పుడు మీకు అప్పగింపబడిన బోధనలలోని సత్యములకు మీరు హృదయపూర్వకముగా విధేయులైతిరి. అక్కడ దేవునికి మనం హృదయపూర్వకంగా విధేయత చూపించాలా? భర్తకి హృదయపూర్వకంగా విధేయత చూపించాలా? భార్యను హృదయపూర్వకంగా ప్రేమించాలి, సంఘాన్ని హృదయపూర్వకంగా ప్రేమించాలి, కుటుంబాన్ని హృదయపూర్వకంగా విధేయత కలిగి జీవించాలి. విధేయత అనేది చాలా ముఖ్యం. అంటే be obedient in the heart. హృదయములో విధేయత. ఇది
హృదయంలో విధేయత మనం చూపించాలి, హృదయపూర్వకంగా మన ప్రభు నమ్ముకోవాలి. అదే విషయం గురించి ఎఫెసీయులకు రాసిన లేఖలో మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 6వ చదవండి. మనకు పౌలుగా చెప్తూ ఉన్నారు, విధేయత ఏ విధంగా చూపించాలి, చదవండి. వారి ముఖ ప్రీతి కొరకై వారు చూచినప్పుడు మాత్రమే కాక క్రీస్తు సేవకులుగా దేవుని సంకల్పమును హృదయపూర్వకముగా చేయుడి. గమనించండి, హృదయపూర్వకంగా మన ప్రభునికి విధేయత చూపించాలి. విధేయత అనేది హృదయం ద్వారా వెళ్ళవలసింది. అలాగే వెళ్ళాలా తీసుకోండి ఒకసారి వచ్చినాము మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. హృదయం ద్వారా మనం ఏం చేయవచ్చు? హృదయం ద్వారా మనం చేయగలిగింది ఏంటి? హృదయపూర్వకంగా ప్రభువుని నమ్మాలి, విశ్వసించాలి. హృదయపూర్వకంగా మన ప్రభుని విధేయత చూపించాలి. హృదయపూర్వకంగా మన ప్రభుని ప్రేమించాలి. ఇదే వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి 22:37. అందుకు యేసు ప్రత్యుత్తరముగా నీ దేవుడైన ప్రభువుని నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమింపవలెను. చదవండి తర్వాత. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమింపవాలని గమనించండి. ఇక్కడ హృదయపూర్వకంగా ప్రేమించాలా? భగవంతుడిని, తోటి వ్యక్తిని ప్రేమించడం ద్వారా కూడా హృదయపూర్వకంగా ప్రేమించాలా. ఇది మనకి దేవుడు హృదయం ద్వారా చేయవలసిన పనుల్ని, ఆ కార్యక్రమాలు మనకి చెప్తున్నాడు. అలాగే కొన్ని పౌలు గారు కొలస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 16వ వచనం. హృదయపూర్వకంగా మన పాటలు పాడాలి. అందరూ పొగుడతారని, అందరూ నా గుర్తు బాగుందని చెప్పని అందరూ కూడా నాకు చప్పట్లు కొడతారని పాటలు పాడడం కాదు. ఇక్కడ హృదయపూర్వకంగా పాటలు పాడాలా? చదవండి అవసరాన్ని. క్రీస్తు సందేశము నీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. నీ హృదయాంతరంగము నుండి దేవునికి హృదయాంతరంగం నుండి మనం భగవంతుడికి గానం చేయాలి. వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, బాబు పేరు వస్తుంది, గొంతు బాగుంది, భలే వాడు చక్కగా ఓహో అని చప్పట కొడతానని చెప్పి పాటలు పాడతాం కాదు. హృదయాంతరంగం నుండి పాటలు పాడాలి. మనం హృదయపూర్వకంగా మనం పాటలు పాడాలా. ఇది దైవారాధన అంటే, ఇది హృదయ సర్వీస్ అంటే నాట్ ద లిప్ సర్వీస్, ఇట్ ఈస్ ద హార్ట్ సర్వీస్. మనం చేయవలసిన పిల్లలారా, ఈ రోజుల్లో మతం అనేది చాలా వరకు భ్రష్టు పట్టిపోతున్న పిల్లలారా, సహోదరి సహోదరులారా. అలాగే ఇంకొక పని మనం హృదయపూర్వకంగా చేయవలసింది. 29వ అధ్యాయం 11వ వచనం అండి. 29వ అధ్యాయం 11వ వచనం అండి. పూర్ణ హృదయముతో నన్ను వెతుకుదురు, నేను మీకు దొరుకుదును. చదవండి. ఇవి ప్రభువుడైన నా మాటలు నేను మీకు తప్పక దొరుకుదును. గమనించండి, ఇక్కడ మీరు హృదయపూర్వకంగా నన్ను వెతకండి, నేను మీకు తప్పక దొరుకుతాను. హృదయపూర్వకంగా నా కోసం తప్పించండి, నేను మీకు తప్పకుండా దొరుకుతాను. అలా కాకుండా పై మీకు వెతికారనుకోండి, నేను మీకు దొరకను. హృదయపూర్వకంగా నన్ను వెతికితేనే నేను మీకు చేరుతూ ఉంటా, నేను మీకు దొరుకుతా, మీ ఆపద సమయంలో నేను ఆదుకుంటా అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. పిల్లలారా, హృదయం ద్వారా మనం చేయవలసిన కార్యాలు ఇవన్నీ కూడా ఆఖరిగా ప్రభుత్వం ఉన్నాడు. కీర్తన గ్రంథము 51వ కీర్తన 10వ వచనం నాడు దావీదు మరొక ఒక చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు హృదయం గురించి. దేవా నాలో నిర్మల హృదయమును సృజింపము, నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. ప్రభుత్వం గమనించండి, మనలో ఏ విధంగా ఉండాలంటే మన హృదయం నిర్మలంగా ఉండాలి, అది నూతనంగా ఉండాలి. ఆ నిర్మలమైన హృదయం, ఆ నూతనమైన హృదయం మనకు ఉండాలి. ఈ రోజుల్లో మతం అనేది హృదయానికి సంబంధించింది, పేదరికి సంబంధించింది కాదు. మతం అనేది హృదయానికి సంబంధించింది, ఉదరానికి సంబంధించింది కాదు.
మతం అనేది ఏ నియమాలు కాదు, ఆచారాలు కాదు, అలవాట్లు కాదు. దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడాలు, దేవుని యొక్క నిబంధనలు, వాటి ప్రకారం మనం జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులు, దేవుని ద్వారా. కానీ ధర్మశాస్త్ర బోధకులు పరిశీలన చేసింది ఏంటంటే దేవుని ఆజ్ఞలు పక్కన పడేశారు, దేవుని యొక్క నిబంధనలు పక్కన పడేశారు, దేవుని యొక్క కట్టడలు పక్కన పడేశారు. ఈ ఆచారాలు, ఈ అలవాట్లు, ఈ నియమాలనే ఎక్కువగా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి మీరు వాటి ప్రకారమే జీవించాలని చెప్పని వారిని ప్రేరేపించారు ఇక్కడ ద్వారా సహోదరి సోదరు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించి మనం చాలా చక్కగా దేవుని యొక్క విశ్వాసంలో మనం జీవిస్తూ ఉండాలి. అందుకని మనం చదువుతున్నాం కదా ఎప్పుడు కూడా ఏమని హృదయపూర్వకమైనటువంటి ఆరాధన చేయాలి. మతం అనేది హృదయానికి సంబంధించింది కాదు. మతం అనేది దీనికి సంబంధించింది కాదు, హృదయానికి సంబంధించింది. మతం అనేది దేవునికి సంబంధించింది. మానవులంగా మనం అనేకమైన అలవాట్లు, అనేకమైన నియమాలు, అనేకమైనటువంటి మూఢాచారాలు మనం అనుసరిస్తూ ఉంటాం. అవన్నీ మనకు రక్షణ లేవు, అవన్నీ మనల్ని పర్లోకి చేర్చలేవు. ఈరోజు భగవంతుడు మనతో చెప్పే మాటలు కూడా. కాబట్టి అందరూ తలవంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమ గల ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తుతిస్తున్నాం. మా తండ్రి, మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. దేవా, ఈ రోజు 3 దినగంట పట్టణాల ద్వారా మీరు మాకు బోధిస్తూ ఉన్నారు. చక్కని విషయాలు ప్రభు. ఈ రోజులో ప్రభు చాలా వరకు తండ్రి మానవ సంబంధాలు, మనిషికి మధ్య సంబంధాలు, మనిషికి మీకు మధ్య సంబంధాలు చాలా వరకు మసకబారిపోతున్నాయండి. భార్య సంబంధమైనటువంటి అనుబంధాలే, ఆంతరంగమైన సంబంధాలు లేవు తండ్రి. హృదయానికి సంబంధించిన సంబంధాలు లేవు ప్రభు. మనసుకు సంబంధించిన అనుబంధాలు లేవు తండ్రి. మమ్మల్ని దీవించండి, మా ఆశీర్వదించండి. మేము ఎల్లప్పుడూ కూడా హృదయానుసారంగా, హృదయపూర్వకంగా మా మనసును దేవా, మా హృదయాన్ని మీకు అర్పించే విధంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. మేము ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా, ఏదైనా నా ప్రభావ హృదయపూర్వకంగా మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని, మనం ఎల్లప్పుడూ కూడా నిత్యము ఈ హృదయానుసారంగా జీవించేటువంటి మంచి ఉద్దేశాన్ని తలంపులు మాకు దయచేసి, బయట వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారనేటువంటి కపట వేషధారులు వరి జీవించకుండా, కపట భక్తుల వరి జీవించకుండా దేవా, మేము ఎల్లప్పుడూ కూడా మీరు చూస్తే చాలు, మీరు వింటే చాలు, మీరు గమనిస్తే చాలు, మాకు దీవెనలు వస్తాయి, మేము దీర్ఘాయుష్మంతులం అవుతాం, మాకు పరలోకరాజ్య ప్రాప్తి మాకు దొరుకుతుంది అనే విధముగా జీవించే భాగ్యాన్ని మరి ఇవ్వడానికి మేము మా దైనందిన జీవితం చేసే ప్రార్థన, పాడే పాటలు, మేము వెలుగుచ్చే విశ్వాస ప్రమాణం, ఇవన్నీ కూడా యేసయ్యా మా మనసును బట్టి, మా హృదయాన్ని బట్టి మీకు నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా మా మత ఆచారాలని, మత విధానాలను, మత కట్టడాలను అన్నిటి కూడా మీరు నచ్చే విధంగా మనసుకొని మార్చమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్.